ఇవాళ ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఈ అంశాలన్నీ గుర్తొచ్చినాయా అంటే ఇవాళ ఎన్నికలలో కేంద్రంలో నరేంద్ర మోడీని 2 సార్లు ప్రధానమంత్రిని చేసి 2 సార్లు ప్రధానమంత్రిని చేస్తే ఆయన మనకు న్యాయం చేయకపోయినా మనకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మనకు సబ్సిడీలు ఇవ్వకపోయినా 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసింది 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసింది మా అక్కలీడు అందరూ వెనకటికి కట్టెల పొయ్యి మీద ఊది ఊది పేగులకు గుండెలకు పొగ పోయి సత్య కాలం ఉంటే అలా కాంగ్రెస్ పార్టీ దీపం పథకం తీసుకొచ్చి స్టవ్ సిలిండర్లు మీకు ఇచ్చి 400లకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు సిలిండర్ ఇచ్చింది ఇవాళ మా పెద్దమ్మని అడుగుతున్నా కాడ పెద్దమ్మ ఇవాళ 1200 కాలేదా సిలిండరు నీ ఆదాయం ఏమైనా పెరిగిందా లేకపోతే ప్రభుత్వం నీకేమన్నా ఇచ్చిందా నీ రెక్కల కష్టం సంపాదించి కూడబెట్టుకున్న దాంట్లో సిలిండర్ 1200 చేసిండ్రు 400 ఉన్న సిలిండర్ 1200 చేసినందుకు బీజేపీని కోటేయాలనా 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసినందుకు వేయాలనా లేకపోతే 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినందుకు చేయాలనా ఓటు బీజేపీలకు నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీలకు అందరు ఇవాళ మొన్నటి వరకు కష్టపడి బతికే పద్మశాలి సోదరులు నేతన్న కార్మికులకు ఇంత ముందు జీఎస్టీ లేకుండే ఇవాళ నేత పని మీద కూడా జీఎస్టీ వేసి 5% పన్నేసి మిమ్మల్ని నిన్న ముంచుతున్నారు మీకు పని లేకుంటే చేసి ఇవాళ పాలు ఉప్పు పప్పు పెరుగు చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ పన్నేసి శ్మశానాలలో చచ్చిపోయే శవాల మీద కూడా నరేంద్ర మోడీ జీఎస్టీ పన్నేసింది బతుకున్న మనల్ని కాదు సచిన శవాలను కూడా బీజేపీలు వదులుతలేరు పన్నుల రూపంలో దోసుకుంటారు అందుకోసం బీజేపీ కోటేయాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏం చేసిండు రాజగోపాల్ రెడ్డి బీజేపీలు ఏం చేసిండు నియోజకవర్గానికి ఎక్కువ బీజేపీలు చేసింది ఏంటంటే ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసి ఆ పార్టీలో మారిన ఆయనకు 22,000 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అందుకే ఇవాళ అటు టీఆర్ఎస్ కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇయ్యకపోను రాచకొండ గుట్టల్లో ఇవాళ దళితులకు 10,000 ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ భూములకు పట్టాలు ఇవ్వకుండా ధరణి పేరు మీద దగా చేసి వాళ్ళ భూములు గుంజుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు ఆ గిరిజన సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ దోపిడీకి దొంగతనాలకు మన కష్టాలకు మన నష్టాలకు మన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మనం బతకలేని పరిస్థితి వచ్చిందంటే దానికి బీజేపీ టీఆర్ఎస్ కారణం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా గెలిపించుండ్రి మీ ఇల్లు అలుకుతాం మీ ఇంటి ముందర సాంపి చల్లుతాం ముగ్గేస్తాం అద్దవలే చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ పచ్చి అబద్దాలు కావా మీరు ఆలోచన చేయి అందుకే ఇవాళ ఎవడెన్ని చెప్పినా ఉప ఎన్నికలు ఇప్పటికి 5 వచ్చినాయి 5 దుబ్బాక హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించారు నాగార్జున సాగర్ లో హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిపించారు మీ జీవితాలు మారుస్తామన్నారు ఇవాళ దుబ్బాక వాళ్ళు హుజూరాబాద్ వాళ్ళు చెప్తున్నారు మేము గిట్టే మాటలు నమ్మి బీజేపీలో కోట్లేసి మోసపోయినాం మీరు నమ్మకండి వీళ్ళు దొంగలు వస్తారు చెప్తారు పోతారు వీళ్ళని అస్సలే నమ్మొద్దని చెప్పి ఆ ఊర్లలో యువకులు ఫ్లెక్సీలు కట్టుకొని ఇక్కడ ఉండే యువకులను చైతన్యం చేసి అది చూసి మన పుట్టపాక యువకులు బీజేపీలో నట్టుకుంటే వాళ్ళ సంగతి చూస్తా వాళ్ళ అంతు చూస్తా అని పైనుంచి ఒక ఆయన బెదిరిస్తుడు నీకు ఈ ఊర్లో ఓటే లేదు ఏ ఊరు నుంచి అడుక్కోనికి వచ్చినోడికి ఇంత దిమాగ్ ఎందుకు ఇంత మస్తు మన ఇంటి ముందర అడుక్కోనికి వస్తే అడుక్కోనికి వచ్చినోడు లెక్క ఉండాలి తప్ప నువ్వు వాళ్ళని అదిరిస్తే బెదిరిస్తావా ఇక్కడ ఈ యువకులు లోకల్ ఉండే చిన్నాలతో ఇక్కడ ఎవడైనా పెట్టుకున్నాడంటే నీ లాగు అవుతాడని నేను చెప్తున్నా మా కార్యకర్తలను ఎవడైనా బెదిరిస్తే ఎవడీడు ఊరుకునేటోడు లేడు ఎవడన్నా తగిన అనుకుంటున్నావు బిడ్డ ఒకరొక్కరికి చింతపండు అవుతాడని చెప్తున్నా అందుకే ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను ఉంటా అండగా ఇక్కడ యువకులకు ఎక్కడ 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటా ఈ 20 ఏళ్ల బిడ్డ 2023లో మా ప్రభుత్వం వస్తుంది ఒక్కరొక్కరి పేరు డైరీలో రాసిపెట్టి వాళ్ళ తొందరనిపించి కొట్టించే బాధ్యత నాది ఎవడనేమన్నా అనుకుంటున్నామో కాంగ్రెస్ వాళ్ళని అంటే ఎవడు అడిగేటోళ్ళు లేడని
బిడ్డ అడుగుడు కాదు, ఇది మా యువకుడు చెప్తున్నాడు, పండబెట్టి తొక్కమని చెప్పి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మా అక్కల్ని 12 సార్లు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి. 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈసారి మీ సమస్యలు తెలిసిన ఆడబిడ్డగా, చదువుకున్న ఆడబిడ్డగా, మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా మీకు స్థిరపరిస్థితురాలైన పాల్వాయి స్రవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపారు. నేను అడుగుతున్న మా అక్కలు ఇంతమంది వచ్చారు. ఇగో వీళ్ళు 30, వీళ్ళు 300 ఉంటే మా అక్కలు 600. వీళ్ళు ఒకవేళ అటో ఇటో కొంతమంది ఏమైనా చేసినా మా అక్కలందరూ వన్ సైడ్ ఓటేస్తే ఇవాళ ఆడబిడ్డను గెలిపించుకునే బాధ్యత మీది. ఎందుకంటే మీకు అవకాశం వచ్చింది. 12 సార్లు ఒక ఆడబిడ్డ కూడా గెలవలే. ఇవాళ సోనియా గాంధీ ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చింది. ఆడబిడ్డలకి అవకాశాలు లేవు, తక్కువ. చదువుకుంటే ఉద్యోగాలు లేవు. ఇక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు. మీలో ఒక ఆడబిడ్డగా ఉండాల్సిన ఆడబిడ్డకి వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ వస్తే మీరు మీ ఇంట్లో అమ్మతోని, నాయనతోని, నాయనమ్మతోని, అమ్మమ్మతోని, తాతతోటి మీరు అవసరమైతే పట్టుబట్టి 2 పూటలు తిండి తినకుండా ఉపాసం బండైనా ఈ ఆడబిడ్డ కోటేపియాల్సిన బాధ్యత మీది. ఇవాళ ఈ ఆడబిడ్డ గెలిపి ఒక్కదాన్ని కాదు, మీ అందరిది. ఇవాళ మీ ఆడబిడ్డలు మీరు గెలిపించుకోకపోతే, మీ ఆడబిడ్డలు మీరు కడుపులో పెట్టి చూసుకోకపోతే రేపు ఆడబిడ్డల గౌరవం ఉంటుందా? మునుగోడులో ఉండే ఆడబిడ్డ 1,20,000 మంది ఉండి 1,00,000 ఓట్లు మీరు మీ ఓట్లు మీరు వేసుకుంటే మీరు ఓట్లను ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. మీ ఓట్లు మీరు వేసుకుంటే 1,00,000 ఓట్లు వేసుకుంటే మునుగోడులో 30,000తోని పాల్వాయి స్రవంతి గెలుస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మునుగోడులో సీతక్క టికెట్ ఇస్తే గెలిపించింది. ఇవాళ అసెంబ్లీలో శివంగి లాగా సీతక్క కొట్లాడుతుంది. సీతక్క తోడుగా స్రవంతిని పంపిస్తే మునుగోడులో స్రవంతి, ములుగులో సీతక్క, సమ్మక్క సారక్క లెక్క మీ సమస్య కొట్లాడతారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఎంతో మందికి ఎన్నో సార్లు ఓటేసారు, ఎంతో మందికి ఎన్నో దాన ధర్మాలు చేసారు, మంచి చేసిర్రు, బాగుపడాలని కోరుకున్నారు. ఈసారి నిండు మనసుతోని మా అక్కని, మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, నిండు మనసుతోని ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే సారే సీర బొట్టు పెట్టి పంపిస్తాం. ఇవాళ స్రవంతి మీ ఇంటికి వచ్చింది, ఇవాళ మీకు దండం పెట్టి అడుగుతుంది. మనులు అడగలే, మాణిక్యాలు అడగలే, వజ్రాలు వైదూర్యాలు అడగలే. మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మారుస్తుంది, నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలను మారుస్తుంది. మీ ఆడబిడ్డకు మీరు ఓటేసుకోండి. మీ మునుగోడు గడ్డ మీద పుట్టి పెరిగిన బిడ్డ, మీ కష్టం తెలిసిన బిడ్డ, మీలో ఒక ఆడబిడ్డ పోటేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ సీటు గెలవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు, ఢిల్లీలో ఉన్నాడు ఫామ్ హౌస్ లో మందేసి పండుకున్నాడు, ఇద్దరు రోడ్ల మీదకి వచ్చి మన గల్లీలోకి వస్తారు, మన సమస్యని పరిష్కరిస్తారు. లేకపోతే మేము అబద్ధాలు చెప్తాం, మేము మందు పోస్తాం, మేము పైసలు ఇస్తాం, మేము ఓట్లు కొనుక్కుంటాం, మేము గెలుస్తాం, మాకు ఎవరితో అక్కర్లేదని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయించే పరిస్థితి ఉన్నది. అందుకే సోదరులారా, మా యువకులు ఏ చైతన్యంతోనైతే బీజేపీ వాళ్ళని అడ్డుకున్నారో అదే చైతన్యం చివరి వరకు ఉండాలి. ఎవరు అదిరించినా, ఎవరు బెదిరించినా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ కష్టం వస్తే అర్ధరాత్రి అయినా నేను వస్తా, మీకు అండగా నిలబడతా. ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారంటే అది నన్ను అన్నట్లనే, మీ మీద ఈగ వాళ్ళ కూడా ఊరుకునే సమస్యనే లేదు. మా అక్కల్ని మాత్రం ఆలోచన చేయమని చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా ఎర్రజెండ సోదరులు నాయకులు ఎట్లున్నా పోనే, ఒక ఆయన ఖమ్మం అయినా, ఇంకొక ఆయన కరీంనగర్ అయినా, వాళ్ళ పరిస్థితులు వాళ్ళేదో, వాళ్ళ ఆలోచన ఏదో. మీరు మాత్రం ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. మొన్నటి వరకు కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నారు, ఆయన తిట్టిండు. సూది పార్టీ, దబ్బడం పార్టీ, కమ్యూనిస్ట్ ఎక్కడుందని తిట్టి మిమ్మల్ని అవమానించినోడు కేసీఆర్. ఇవాళ అక్కర పడ్డది కానీ మీ కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ అక్కరం తీరిందంటే మీ కాళ్ళు పట్టి గుంజి ఎల్లేకలేస్తాడు. ఎందుకంటే దేవరకొండలో మేము గెలిపిస్తే, రవీంద్ర నాయక్ సిపిఐ గెలిస్తే కొనుక్కపోయి ఆయన దొడ్లే కట్టేసుకున్నాడు. ఎప్పుడైనా చరిత్రలో కమ్యూనిస్టులు అమ్ముడు పోయినారా? కేసీఆర్ అట్లాంటి కమ్యూనిస్టులను కూడా ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కమ్యూనిస్టులే లేకుండా చేసింది ఈ రాష్ట్రంలో. అందుకే నాయకులు ఎట్లన్నా పోనీయండి, కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా కమ్యూనిస్టులకు సహజ మిత్రులు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికలలో గెలిచినా ఓడినా కేసీఆర్ మళ్ళా నరేంద్ర మోడీతోనే జోడీ కడతారు. అప్పుడు మీరెక్కడ పోతారు?
అప్పుడు ఏం పోతారు మా కమ్యూనిస్టు సోదరులు అంటున్నా. నాయకులు హైదరాబాద్ ఉండొచ్చు, కానీ గ్రామాలలో 8 ఏళ్లు టీఆర్ఎస్ తోని కొట్లాడి పట్టుబట్టి పేద ప్రజల తరపున పంచాయతీ చేసిన కమ్యూనిస్టు సోదరులారా, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ చారిత్రాత్మకమైన సందర్భం, చైతన్యం కలిగిన కమ్యూనిస్టు సోదరులు నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఇంతసేపు అయినా రాత్రి దగ్గర 10 కావస్తుంది, అయినా ఇన్ని వందలాది మంది ఇక్కడ మా ఆడబిడ్డలు అందరూ కూడా నాకు తెలిసి ఇంట్లో మరి ఇంటైనా వండిపెట్టిరో లేదో నాకు తెలియదు. ఆయన ఏమంతా వండలే కాదు, ఈటీవీ మాటీవీ సీరియల్ కూడా చూడలే కదా. ఇవాళ ఈటీవీ మాటీవీ సీరియల్ చూడకుండా ఇంటాయనకు వండే పని ఉన్నా మళ్ళీ పోయి వండొచ్చులేని ఇంతమంది వచ్చిరంటే నాకు సంపూర్ణంగా విశ్వాసం కలిగింది. పుట్టపర్తి గ్రామంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. 100% మీ బిడ్డ పాల్వాయి స్రవంతిని మీరు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు వచ్చింది. మీరందరూ ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదిస్తారా? ఆశీర్వదిస్తామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తారు, మా అక్కలు కూడా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.